ఈ రాత్రి కాల వేళలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో గనుక చూసినట్లయితే వాక్యంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో మరి చెప్పబడుతున్నటువంటి మాట ఏంది అని మనము రాత్రి కాల సమయంలో మనము ధ్యానించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్పష్టంగా చెప్పబడుతున్నాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను అనే మాటను వాడుతూ ఉంటున్నాడు. మరి ఆ యొక్క సిలువ త్యాగము కనుక మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ లేఖన భాగాలను మనం ధ్యానిస్తే మరి గొల్గోతా వైపు క్రీస్తును తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఆయనను సిలువ వేసినప్పుడు మరి అపోస్తలుడైన పౌలు గారు ఉన్నాడా అంటే మరి క్రీస్తుతో పాటు లేడు. అక్కడ ఆయనతో ఎవరున్నారు ఆ కొండ మీద అంటే యేసు క్రీస్తు, ఇద్దరు దొంగలు మాత్రమే, ఇటొకరిని అటొకరిని మరి వేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అంటున్నాడు. ఏంటి సిలువ వేయబడేది, ఏంటి సిలువ వేసిండు అని అనుకుంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి గొప్ప అంశం ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అంతేకాకుండా ఇకను జీవించువాడును నేను కాను. అంటే పాత జీవితాన్ని దేని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నంటే పౌలు గారు యొక్క పాత జీవితాన్ని క్రీస్తుతో పాటు సిలువ వేశాడు. ఏంటి ఆ పాత జీవితం అంటే క్రీస్తు లేని జీవితంలో పాపం ఉంటుంది, క్రీస్తు లేని జీవితంలో చెడు ఉంటుంది, క్రీస్తు లేని జీవితంలో మరి లోకాశలు ఉంటాయి. క్రీస్తు లేని జీవితంలో ఒకవేళ పౌలు కంటే ముందు పౌలు గారు ఆయన పేరు ఏమైంది ఆయన పిలువబడేది. మరి సౌలుగా ఆయన పిలువబడుతున్నటువంటి తరుణంలో మరి సౌలు గారి యొక్క జీవిత చరిత్రను కనుక మనం చూస్తే ఆయన ఒక భయంకరమైనటువంటి క్రీస్తు విరోధిగా మరి చెలరేగుతా ఉంటుండే, మరి భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తా ఉండే, మరి దేవునికి విరుద్ధమైన పనులలో నిమగ్నమైతూ మరి దేవుని బిడ్డలను సంఘాలను నాశనం చేసే వ్యక్తిగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉంటున్నాడు. ఎప్పుడైతే మరి పౌలు గారు మరి ఆ యొక్క క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో క్రీస్తుతో ఒక ఎన్కౌంటర్ మరి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు పాతవన్నీ కూడా మరి క్రీస్తుతో సిలువ వేసిన అని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ ఏంటి పాతది అంటే దేవునికి ఇష్టం లేదంతా కూడా మరి క్రీస్తుతో కూడా సిలువ వేశాడు అని చెప్తా ఉంటున్నాడు. ఒకవేళ పాత విషయాలని మనము క్షుణ్ణంగా ధ్యానిస్తే వాక్యం ఏం చెప్తుందంటే మరి మన మూల వాక్యంలోకి మనము ధ్యానం చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి మన దోషములను బట్టి సమాధానార్థమైన అతని మీద పడెను అనే వాక్యాన్ని చూస్తే ఇక్కడ మనకు రావాల్సినటువంటి శిక్ష ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది శిక్ష అంటే లోకంలో చూస్తే ఎవరైనా దొంగ పని చేస్తే లేకపోతే ఎవరైనా తప్పు పని చేస్తే లేకపోతే ఏదైనా చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేస్తే వారికి శిక్ష వేయడం మనందరికి తెలిసిన విషయమే. కానీ మనము చేసిన తప్పుకు అంటే మానవులు చేసే తప్పుకు, మానవులు చేసే చెడ్డ పనులకు, మానవులు చేసే దోషక్రియలను బట్టి ఒక వ్యక్తి 2026 సంవత్సరాల క్రితము మరి మన పక్షాన ఆయన శిక్షను అనుభవించాడు. ఆ శిక్షలో ప్రతి ఒక్కరి పాపాలు కడగబడ్డాయి, కొట్టబడ్డాయి, మరి ప్రతి ఒక్క పాపాలు కూడా పరిశుద్ధపరచబడ్డాయి. మరి క్రీస్తుకు కార్చినటువంటి రక్తము ద్వారా సర్వలోక మానవాళి యొక్క పాపాలన్నీ కూడా కడగబడ్డాయి, విమోచించబడ్డాయి. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి సారాంశాన్ని కనుక మనం చూస్తే మరి ఇక్కడ మరి ఈ వాక్యంలో కనుక చూస్తే ఏంటంటే మరి ఆయనలో ఉన్నటువంటి చెడ్డ అన్ని కూడా క్రీస్తులోకి వెళ్ళిపోయాయి.
మరి ఆయనలో ఉన్నటువంటి వ్యతిరేకమైన అన్ని భావనలన్నీ కూడా క్రీస్తులోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే క్రీస్తును పోలి జీవిస్తున్నాడో, అప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి స్వభావము పౌలు గారి జీవితంలోకి రావడం మనం చూస్తూ ఉంటాం. అందుకని స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవిస్తున్నా. అంటే క్రీస్తులో పాపం లేదు. అంటే అపోజిట్ పౌలు గారి జీవితంలో కూడా పాపం లేదు. ఎందుకు పాపం లేదంటే పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఒక పరిశుద్ధుని కలిగి ఉన్నాడు, ఒక నీతిమంతుని కలిగి ఉన్నాడు, ఒక యథార్థవంతుని కలిగి ఉన్నాడు. మరి ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉంటాడో పాత జీవితం అంతా కూడా రూపాంతరము చెందబడి మరి నూతన స్వభావముగా మరి ఆ పౌలు గారి జీవితంలోకి రావడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ రోజు మనం మన జీవితాలలో చూస్తే మన ఆత్మీయ స్థితిని మనం పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ స్థితిని దినదినం కూడా పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే మనలో లోకాశలు వస్తాయి, మనలో చెడ్డవి వస్తాయి, మనలో చెడు తలంపులు ఉంటాయి, మనలో దేవునికి విరుద్ధమైన విషయాలన్నీ కూడా మనలో ఉంటే దేవునిని ప్రేమించిన వారం కాదు. క్రీస్తు మనలో జీవించాడు. ఎందుకంటే మరి క్రీస్తు వేరు, పాపము వేరు. ఎందుకంటే క్రీస్తు జీవితంలో కనుక మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఆయనలో ఏ మలినం లేదు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ ఒక్క తప్పు కూడా లేదు. అయినప్పటికీ ఒక నిర్దోషిని దోషిగా చేసి పరమును 2026 సంవత్సరాల క్రితము ఆయనను సిలువ వేయడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మార్గం ఏంటంటే పౌలు గారు చెప్తుంది ఏంటంటే నా కొరకు తన్ను తాను అప్పగించుకో. అంటే క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడంటే ఒక సాధారణమైనటువంటి మనుషుల కొరకు చనిపోయాడు. మనకు రావాల్సినటువంటి శిక్ష మరి క్రీస్తు మీద పడిందని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తు మనలోకి వస్తాడో క్రీస్తు మనలో జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉంటాడో మనలో పాపానికి చోటు ఉండదు. ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉంటాడో అపరిశుభ్రతకు చోటు ఉండదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని మరి ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే క్రీస్తు కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు పరిశుద్ధులుగా పాప విరోధులుగా చేసి ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి కాల వేళలో మన జీవితంలో మన ఆత్మీయ స్థితిని ఒకసారి సరి చేసుకోవాలి. ఎందుకంటే మరి ఇక్కడ చూస్తే చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అంటే క్రైస్తవుడు అంటే ప్రార్థించే మనిషి. ఎంతమంది అంటారు క్రైస్తవుడు అంటే? క్రైస్తవుడు అంటే చర్చికి వెళ్ళే మనిషి. ఎంతమంది చెప్తారు? రైట్ అని చెప్పి రాంగ్. ఎంతమంది చెప్తారు క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పాలి? దేవుని బిడ్డ, మన భాషలు. క్రైస్తవుడు అంటే ఎవరు? దేవుని చెప్పాలి. క్రైస్తవుడు అంటే ఎవరు? దేవుని బిడ్డ, విశ్వాసి. క్రైస్తవుడు అంటే ఎవరు? చర్చికి వెళ్ళేవాడు. మరి క్రైస్తవుడు అంటే ఎవరు? బైబిల్ చదివే మనిషి. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ క్రైస్తవుడు అంటే క్రీస్తు అతనిలో జీవించేవాడు. ఎంతమంది అంటారు నేను క్రైస్తవుని విశ్వాసం అని చెప్తారు? ఎవరైనా ఇక్కడ ఎంతమంది చెప్పగలుగుతారు? మనం అనుకుంటాం క్రైస్తవుని యొక్క నిర్వచనం ఏంటంటే దేవుని బిడ్డ. తప్ప. క్రైస్తవుడు అంటే ఎవరు? బైబిల్ చదివే వ్యక్తి. క్రైస్తవుడు అంటే ఎవరు? చర్చికి వెళ్ళే వ్యక్తి. క్రైస్తవుడు అంటే ఎవరు? ప్రార్థన చేసే వ్యక్తి. కానీ బైబిల్ చెప్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు వారిలో జీవించే వ్యక్తి. ఎప్పుడైతే క్రీస్తు మన జీవితంలో జీవిస్తాడో లోకాశలకు తావు లేదు, మోసానికి తావు లేదు. క్రీస్తు మన జీవితంలో జీవిస్తే పాపానికి తావు లేదు, చెడుకు తావు లేదు. బైబిల్ చెప్తున్నటువంటి మాటలో అందుకనే అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇది లోతైన ఆధ్యాత్మిక సత్యం. ఈ సత్యము మనకు తెలియబడకపోతే ఒక నామ మాత్రమైనటువంటి విశ్వాస జీవితంలోనే మన ఆత్మీయ జీవితం ముగించబడుతుంది. అలా ముగించబడడానికి కాదు క్రీస్తు పరమును విడిచి మన కొరకు 2026 సంవత్సరాల క్రితము ఆయన మరణించింది, సమాధి చేయబడింది, లేకపోతే మరి పునరుత్థానుడైంది. ఈరోజు నీ ఆత్మీయ స్థితి దేవునిలో ఎక్కడుంది? బైబిల్ చెప్తుంది ఏంటంటే
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండుటకు. ఇక్కడ వాక్యంలో చూస్తే ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు చూస్తే బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? మనము ఇకను అంటే ఇంతకు ముందుకు పాప స్వభావంలో ఉండే ప్రతి ఒక్క మనిషి కూడా పాపపు జీవితంలో ఉండే, ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వస్తామో పాప జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుంది అక్కడ. ఎందుకంటే క్రీస్తుని, యేసు క్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వారు పాపానికి దాసులము కామింకా. అందుకనే ఇక చెప్పబడుతున్న మాట ఏంటంటే పాప శరీరం ఏమవుతుందంట? నిరార్థకము అంటూ అయిపోతుందంట. ఏంటి ఆ నిరార్థకత్వం అంటే? అది పాపం అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాదు ఇంకా మన జీవితంలో. అంటే పాపం ఇంకా మన మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే క్రీస్తు మనలో జీవిస్తాడు. అంటే ఇక చూస్తే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగు. అంటే పాత స్వభావం. రెండోది పాపపు జీవితం. రెండోది స్వార్థము. మూడోది ఇక్కడ చూస్తే అనేక లిస్ట్ ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి అంటే క్రీస్తును మనము ధరించుకున్న, పక్కవారితో చెప్పండి, నువ్వు క్రీస్తును ధరించుకుంటే చెడు నీ లోపల నుంచి వెళ్ళిపోవాలి, క్రీస్తు బయటికి కనబడాలి. ఎంతమంది జీవితంలో క్రీస్తు బయటికి కనబడుతున్నాడు? ఎంతమంది ఆత్మీయమైనటువంటి స్థితిలో క్రీస్తును మనం బయటికి చూపిస్తా ఉంటున్నాం? ప్రియ దేవుని సంగమా, మనమందరం గర్వంగా చెప్పుకుంటాం ఏంటంటే నేను దేవుని బిడ్డను. రైట్, వెరీ గుడ్. మనమందరం చర్చికి పోయే వారమే. రైట్, వెరీ గుడ్. దేవుని రక్తంలో కడగబడిన వారమే. వెరీ గుడ్. మనమందరం కూడా మరి రక్షింపబడిన వారమే. వెరీ గుడ్. కానీ నీ జీవితంలో నుండి క్రీస్తు బయటికి చూపిస్తున్నావా? నేను ఈ రాత్రి కాల సమయంలో నేను అడుగుతున్న ప్రశ్న, వాక్యం చెప్తుంది ఏంటంటే మికను పాపములకు దాసులం. అంటే ఎప్పుడైతే క్రీస్తులోకి నువ్వు మార్చబడ్డావో నువ్వు ఏం చూపెట్టాలి బయటికి అంటే క్రీస్తును చూపెట్టాలి. అంటే వాక్యం చూడండి, ఇక్కడ మనం ఇంకను పాపములకు దాసులం. అంటే క్రీస్తు మనలోకి వచ్చిన తర్వాత మనలో ఏం కనబడాలి బయట అంటే పరిశుద్ధత కలిగి చూపెట్టాలి బయటికి. క్రీస్తులో ఉన్నటువంటి దీనత్వం చూపెట్టాలి, క్రీస్తులో ఉన్నటువంటి సాత్వికం మనం చూపెట్టాలి, క్రీస్తులో ఉన్నటువంటి యథార్థత మనం చూపించాలి, క్రీస్తులో ఉన్నటువంటి ఆ నీతి బయటికి చూపించినప్పుడు మాత్రమే క్రీస్తు నీ జీవితంలో ఉదయిస్తాడు, వెలుగు కనబడుతుంది. రోడ్డు మీద పోతుంటే దేవుని బిడ్డ అని చెప్పగలరు. ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు సాక్ష్యం ఇస్తారు అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పాపానికి మనం చోటు ఇవ్వనప్పుడు, చెడుకు మనం చోటు ఇవ్వనప్పుడు మనం మాట్లాడే మాట చేంజ్ కావాలి, మనం జీవించే జీవన విధానం చేంజ్ కావాలి, మన యొక్క జీవన శైలి చేంజ్ కావాలి, దేవుని మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈరోజు ఇవన్నీ కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తులోకి కొట్టివేయబడుతుంది అక్కడ. ఎందుకొరకంటే క్రీస్తు నీ పక్షాన నా పక్షాన ఆయన కల్వరి సిలువలో 2026 సంవత్సరాల క్రితము ఆయన మరణించాడు. అంతేకాకుండా మరి బైబిల్లో మనం చూస్తే సిలువ అంటే కేవలము బాధ మాత్రమే కాదు. సిలువ అంటే మరి మనం ఏమనుకుంటాం అంటే గుడ్ ఫ్రైడే గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు లేకపోతే సిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు మనం అందరం ఏంటంటే అయ్యో దేవుడు చచ్చిపోయింది, యేసుక్రీస్తు ఒక నిరపరాధి చనిపోయింది, ఒక నిరపరాధిని సిలువేశారు అని అనుకొని మనం ధ్యానిస్తూ ఉంటాం. కానీ దాంట్లో ఉన్నటువంటి మర్మము బయటికి రావాలి. ఏంటి ఆ మర్మం అంటే నీ పక్షాన ఆయన సిలువ వేయబడ్డాడు, నీ పక్షాన నీ స్థానమున మన స్థానమున ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే సిలువ అంటే బాధ, సిలువ అంటే కష్టం. కానీ సిలువ అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే విమోచన. ఆ విమోచన ఏంటి అంటే పాపపు జీవితం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నడిపించాడు. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నడిపించబడిన నీవు ఈరోజు నీ ఆత్మీయ స్థితి సిలువను క్రీస్తును పోలి నువ్వు జీవిస్తున్నావా? ఇది ప్రశ్న.
మనం శ్రమల దినాలు శిల్వ ధ్యానాలు చేస్తూ వస్తుంటున్నాం. గుడ్ ఫ్రైడే వస్తుంది, క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ తర్వాత గుడ్ ఫ్రైడే వస్తుంది, దాని తర్వాత ఈస్టర్ వస్తుంది, తర్వాత మళ్ళా కొంత గ్యాప్ తర్వాత మళ్ళా క్రిస్మస్ వస్తుంది. తద్వారా ఉపయోగం ఏమన్నా ఉందా? ఎప్పుడు ఉపయోగం ఉంటుందంటే క్రీస్తును బయటికి చూపించినప్పుడు. ఎప్పుడు ఉపయోగం ఉంటుందంటే క్రీస్తు మనం బయటికి చూపించినప్పుడు. ఏంటి ఆ చూపెట్టడం అంటే? భూమి మీద పరిశుద్ధత కలిగి జీవించాలి. ఏంటి ఆ చూపెట్టడం అంటే? క్రీస్తులో ఉన్నటువంటి గుణాతిశయం చూపెట్టాలి. ఏంటి అది అంటే? నీతిని చూపెట్టాలి, యథార్థతను చూపెట్టాలి, సత్యమును చూపెట్టాలి. నిన్ను బట్టి, నీ జీవన శైలిని బట్టి ఇతరులు క్రీస్తులోకి వస్తారు. ప్రియ దేవుని సంగమా, మన ఆత్మీయ స్థితి మరి పరీక్షించుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 22 నుంచి మనం చదువుకుందాం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. వాక్యం ఏం చెప్తుందో చూడండి ఇక్కడ. క్రీస్తు అంట ఏ పాపం కూడా చేయలేదు. మరి ఎందుకొరకు సిలువ వేయబడ్డాడు క్రీస్తు? మరి ఎందుకొరకు దూషింపబడ్డాడు క్రీస్తు? ఎందుకొరకు దెబ్బలు తిన్నాడు క్రీస్తు? ఎందుకొరకు నలిగిపోయాడు అంటే తండ్రి ప్రణాళికలో భాగంగా క్రీస్తు మన కొరకు పంపబడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. క్రీస్తును సిలువ గుండా తీసుకెళ్తున్నప్పుడు అనేకులు ఆయనను దూషిస్తున్నారు, అనేకులు నిందిస్తున్నారు, అనేకులు అపహాస్యం చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, తృణీకరించబడుతున్నాడు. ఏం చెప్తుంది ఇక్కడ? ఆయన దూషింపబడి బదులుగా దూషింపలేదంట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరి కొరకు? ఈరోజు నువ్వు పరములో చేర్చబడడానికి. ఎవరి కొరకు శ్రమ పడ్డాడు అంటే ఈరోజు సర్వలోక మానవాళి ఆయన ఉన్న చోటుకు వెళ్ళడానికి, ఆయన పరముకు ప్రతి ఒక్క బిడ్డను కూడా పరముకు చేర్చడానికి ఆయన శ్రమ పడ్డాడు. అంతేకాకుండా ఇక చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే తన్ను తాను అప్పగించుకునేను, మన పాపముల విషయమై చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు అంటే మన చెప్పని అందరూ కూడా మన పాపముల నిమిత్తము ఆయన మనకు రావాల్సినటువంటి శిక్ష ఈరోజు ఆయన అనుభవించాడు. ఎందుకొరకంటే మన అందరం కూడా దేవుని రాజ్యానికి చేర్చబడాలి. మనం అనుకుంటాం, నాకు వీలైనప్పుడు నేను చర్చికి పోతా, లేకపోతే నేను పోను. నాకు వీలైనప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా, తర్వాత చేసుకోను. ఎందుకంటే లోకంలో అట్టి ప్లెజర్స్ మనల్ని సంతోష పెడతాయి. లోకంలో ఉన్నటువంటి అట్టి ప్లెజర్స్ అన్ని కూడా మనల్ని సంతోష పెడతాయి. కానీ ఈ రాత్రి కాల వేళలో నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉండాలంటే క్రీస్తును ఒక సాదృశ్యంగా నువ్వు తీసుకోవాలి. క్రీస్తు నీ జీవితంలో ఒక ఎగ్జాంపుల్, ఇన్స్పిరేషన్ గా నువ్వు తీసుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో కార్యాలు మొదలు పెడతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. యేసు ప్రభు కూడా ఆయనను వేధిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పుడు, తృణీకరించబడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు ఆయన మన కొరకు బలియాగముగా అర్పించబడ్డాడు. ఒక మాట కూడా ఎదురు చెప్పకుండా ఆయన బలియాగముగా అర్పించబడ్డాడు. క్రీస్తు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే రక్షకుడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు. ఆయన ఒక మాట పిలిస్తే, ఒక మాట తండ్రిని వేడుకుంటే ఆకాశము నుండి కోటాను కోట దూతలు వచ్చి ఆయనను విడిపించేది వారు. కానీ ఆయన తండ్రిని చిత్త ప్రకారము ఆయన సిలువలో చేశాడు. ఎందుకొరకంటే ఒకవేళ ఆయన దాన్ని తృణీకరిస్తే ఈరోజు మనందరికీ విమోచన లేకుండే. కానీ దాని గుండా, సిలువ గుండా ఎప్పుడైతే వెళ్ళాడో తద్వారా, ఆ విధేయత ద్వారా ఈరోజు మనందరికీ కూడా మోక్షము లభించింది. కనుక ఈ రాత్రి కాలం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాల మీద మోసుకొని. ఏంటంటే ఇక్కడ మన పాపముల విషయమై మనము చనిపోయి నీతి విషయమై జీవించాలి. ఎవరు నీతి విషయమై జీవించాలంటే క్రీస్తును కలిగి ఉన్నవారు ఎట్లా జీవించాలి? క్రీస్తును కలిగి ఉన్నారు ఎట్లా జీవించాలి? నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఎందుకు అంటే
మనకు దోషంలో నుండి బయటికి తీసుకొచ్చి నీతిమంతులుగా మనల్ని చేశాడు. ఈరోజు ప్రపంచంలో మనల్ని ఎవ్వరు కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనల్ని నీతిమంతులని ఎవ్వరు కూడా అన్నారు. అంటారు ఎవరన్నా? చాలా అవార్డ్స్ ఇస్తారు భూమి మీద, ప్రపంచంలో అనేక గొప్ప గొప్ప అవార్డ్స్ ఇస్తారు. నోబెల్ పీస్ బహుమతి అంటారు, ఆస్కార్ అవార్డు అంటారు. కానీ నీతిమంతుడు అనే అవార్డు ఎప్పుడైనా ఇస్తారా? ఎవరికైనా ఇస్తారా? బైబిల్ చెప్తుంది ఇక్కడ, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనేను అని చెప్పబడుతుంది ఇక్కడ. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత లభిస్తుంది. అంతేకాకుండా తప్పిపోయిన వారందరినీ కూడా మోక్షానికి తీసుకుపోతుంది. ఇక్కడ 25వ వచనంలో చూస్తే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారట. ఆయన వైపు మనం త్రిప్పబడాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఎందుకంటే ఇక ఒకసారి రక్షణ పొందుకున్నటువంటి మనము, ఒకసారి నీతిని పొందుకున్నటువంటి మనము, ఒకసారి పరిశుద్ధతను పొందుకున్నటువంటి మనము, ఒకసారి క్రీస్తును అనుసరిస్తానని తీర్మానం చేసుకున్నటువంటి మనము జీవిత పర్యంతం వరకు ఆయన కొరకే జీవించాలి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నీ జీవితంలో ఎంత పెద్ద అనారోగ్య సమస్యలు నిన్ను ఇబ్బంది పెట్టినా క్రీస్తు కొరకే మనము జీవించాలి. నీ విశ్వాసము పరీక్షించబడుతున్నప్పుడు మనము దేవుని కొరకే సాక్షి బిడ్డగా మనం జీవించే కాకుండా ఇక్కడ లూకా సువార్తలో మనం చూస్తే 9వ అధ్యాయం 23 మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవరైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇట్లనెను, ఎవరైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. ఎంతమంది వెంబడిస్తున్నారు ఇక్కడ? క్రీస్తును ఎంతమంది వెంబడిస్తున్నారు? నేను అడుగుతున్న ప్రశ్న, చెప్పండి, జవాబు చెప్తారా? ఎంతమంది వెంబడిస్తున్నారు? క్రీస్తును వెంబడించేవారంట ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం ఏం చేయాలంట? ఒక సిలువ వేసుకొని మన మీద మోసుకొని వెంబడించాలి. నీ పాపాలను విడిచిపెట్టి, సిలువ దేనికి సాదృశ్యం అంటే తన్ను తాను నిరాకరించుకోవాలి. ఏంటి నిరాకరించుకోవాలి అంటే లోకంలో ఉన్న దాని నుంచి నువ్వు తృణీకరించబడాలి, లోకంలో నుండి నువ్వు ప్రత్యేకపరచబడాలి, లోకంలో నుండి క్రీస్తు వైపు మళ్ళాలి. ఎందుకు నిరాకరించుకోవాలి అంటే లోకంలో ఏముంది? పాపం ఉంది, లోకంలో ఏముంది? భ్రష్టత్వం ఉంది, లోకంలో ఏముంది? చెడుంది, లోకంలో ఏముంది? అసత్యం ఉంది. ఎప్పుడైతే క్రీస్తుని పోలి జీవిస్తావో ప్రతిదినం ఏం చేయాలి? సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. అంటే లోకంలో విడిచిపెట్టి క్రీస్తును కలిగి నువ్వు జీవించినప్పుడు మాత్రమే ఆయన ఉన్న స్థానానికి మనం వెళ్ళబడతాం. నేను విశ్వాసిని సార్, నేను విశ్వాసిని, యథార్థవంతంగా జీవిస్తున్నా అంటే అవన్నీ కూడా బైబిల్ అంగీకరించేది. మనము క్రీస్తును కలిగి మనము జీవించాలి. అంటే ప్రతిదినము సిలువను ఎత్తుకొని మనం ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి. అంటే తనను తాను నిరాకరించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి, యేసును వెంబడించాలి. సాధ్యమా పాస్టర్ గారు? ఏమన్నా చేస్తాం కానీ అది మాత్రము చాలా కష్టం. కాకపోతే మాకు పరలోక రాజ్యం అయితే కావాలి. మరి చనిపోతే అందరు కూడా క్రైస్తవ సమాజం చేయాలి. మళ్ళీ పాట పాడాలి అక్కడ, పరదేశులను ప్రియులారా. పోతారా పరలోక? క్రైస్తవ పాట సమాధి దగ్గర పోయి పాడితే పరలోకం వెళ్తామా? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే క్రీస్తును నువ్వు ఈ భూమి మీద చూపించాలి. ఎందుకు చూపించాలి అంటే నీ కొరకు ఒక స్థానము ఏర్పాటు చేయబడింది పరలోకంలో. నీ కొరకు ఒక స్థానము ఏర్పాటు చేయబడితే ఆ స్థానానికి నువ్వు చేర్చబడాలి. అంటే చేర్చబడాలి అంటే నీ పక్షాన క్రీస్తు మరణించాడు, నీకు స్థానం ఇచ్చాడు. ఆ స్థానాన్ని పదిలంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు మార్గం ఆల్రెడీ సీట్ రిజర్వ్ అయిపోయింది అక్కడ. చెప్పండి పక్కవారితో, నీకు సీట్ అక్కడ రిజర్వ్ అయిపోయింది. మన జీవితంలో క్రీస్తు ఉదయించాలి అంటే క్రీస్తును కలిగి జీవించాలి. క్రీస్తును కలిగి జీవించినప్పుడు మాత్రమే నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ. మరి నీ జీవితంలో క్రీస్తు ఇతరులకు చూపించినప్పుడు మాత్రమే దేవుని కార్యాలను, దేవుని యొక్క ప్రసన్నతను, లేకపోతే దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనం చేర్చబడాలి. అంటే నీలో ఉన్నటువంటి అహాన్ని,
నీలో ఉన్న చెడును, నీలో ఉన్నటువంటి పాపాన్ని, నీలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని అవన్నీ కూడా తీసేసుకొని క్రీస్తు కొరకు ఒక సాక్షి బిడ్డగా మనము ఈ భూమి మీద జీవించాలి. మనం ఎంతసేపు కూడా అనుకుంటాము, ఏమనుకుంటాము, మనం ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేయాలని అనుకుంటాము. ఈ భూమి మీద ఏదో చదువుకోవాలి, ఏదో ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే ఏదో డబ్బులు సంపాదించుకోవాలి. క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనుభవించడం మేలని. వాక్యం ఏం చెప్తుందంట, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? నీకు ఆస్తి ఉండొచ్చు, కోట్ల ఆస్తి ఉండొచ్చు, భూమి జాగా ఉండొచ్చు, లేకపోతే పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, అనేక రీతిలో నీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. కానీ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నువ్వు క్రీస్తును కలిగి ఉంటే నిత్య రాజ్యానికి నువ్వు చేర్చబడతావు, దేవుడున్న స్థానానికి నువ్వు చేర్చబడతావు, దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడతావు, దేవునిలో నువ్వు స్థిరపరచబడతావు, యుగ యుగములు ఆయనతో పాటు నువ్వు జీవిస్తావు. భూమి మీద ఈ అల్పకాల శ్రమల భోగాలను అవన్నీ కూడా విడిచిపెట్టుకొని లేఖన భాగాలు చెప్తుంది. అందుకనే నన్ను వెంబడింపగోరినలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నువ్వు రెడీ అయ్యి రాత్రికాల సమయంలో క్రీస్తు కొరకు ఒక సాక్షి బిడ్డగా నువ్వు జీవించాలని ఆశపడితే లోక భాగాలన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఆయన అడిగేది ఏంటంటే, క్రీస్తు కొరకు ఒక నీతివంతమైన, క్రీస్తు కొరకు ఒక పరిశుద్ధమైన, క్రీస్తు కొరకు ఒక యథార్థమైన, క్రీస్తు కొరకు ఒక సత్యమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించడానికి నువ్వు రెడీయా? ఎందుకొరకు జీవించాలి? నీ కొరకు పరమును విడిచి ఆయన బలియాగముగా చేయబడ్డాడు. నీ కొరకు బలియాగముగా చేయబడితే మనం ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసిగా నువ్వు ఉంటే దేవుని రాజ్యానికి నీకు స్థానం లేదు. మనం నేర్చుకుందాం, ఆయన బలియాగము ద్వారా దేవుడు నీకు స్థానం కల్పిస్తే ఈ లోక భోగాలను అనుభవించి క్రీస్తుని కాకుండా నువ్వు జీవిస్తే దేవుని రాజ్యానికి మనం చేర్చబడలేదు. క్రైస్తవుడు అంటే ఎవరు అంటే చర్చికి వెళ్ళేవాడు, క్రైస్తవుడు అంటే ఎవరు బైబిల్ పట్టుకొని వెళ్ళేవాడు, క్రైస్తవుడు అంటే ఎవరు ప్రార్థన చేసేవాడు, క్రైస్తవుడు అంటే ఎవరు వైట్ రైస్ వేసుకునేవారు, క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి, ఇంకా నిర్వచనాలు చెప్పండి. క్రీస్తును చూపిస్తున్నావా? లోకానికి నీ ద్వారా క్రీస్తును చూపిస్తున్నావా? అదే దేవుడు కోరుతుంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఇక రాయబడింది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును అని చెప్పబడుతుంది. ఇక్కడ ఒక రైతును చూస్తే, రైతులు చాలా మంది రైతులు ఉంటారు. మరి రైతులు ఏం చేశారు? విత్తనాలు చల్లుతూ ఉంటారు. మరి ఆ విత్తనాలు ఎందుకు చల్లాలి అంటే, ఈ విత్తనం తీసుకొచ్చి ఈ రాయి మీద పడితే అది మొలుస్తుందా? భూమిలోకి వెళ్ళాలి. భూమిలోకి వెళ్ళి ఆ విత్తనం చనిపోతేనే తర్వాత మొలక ఎత్తుతుంది, తర్వాత పంటనిస్తుంది. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. తద్వారా నువ్వు మనమందరం కూడా పరలోకంలో యుగములు ఆయనతో పాటు జీవించడానికి, యుగంలో ఆయనతో పాటు అంటే చనిపోకుండా ఫలితం ఉండదు. ఇక నువ్వు జీవించడం నేను కాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఎవరు జీవించాలి? మరి నీలో క్రీస్తు ఉంటే నువ్వు యుగం జీవిస్తావు. చాలా మందిని చూస్తూ ఉంటాం ఏంటంటే, మరణించిన దగ్గర క్రీస్తునందు మృతి పొందిన వారు ఏంటంట ధన్యులు. ఇంకా మంచిగా ఇంకొంచెం పరిశుద్ధులైతే మహిమ ప్రవేశం అని చెప్తారు. బోర్డు పెట్టుకోవాలి అయిపోద్దా? అక్కడ రాస్తాం, అక్కడ బ్యానర్ మీద ఏంటంటే, క్రీస్తునందు మృతి పొందిన వారు ధన్యులు. భూమి మీద ధన్యత కలిగి జీవించాము. విత్తనము భూమిలో పడితేనే ఏమైతుంది? అది మొలకెత్తుతుంది, పంట వస్తుంది. నీలో మనలో ఉన్నటువంటి పాప రోత జీవితము, చెడు అంతా కూడా వ్యర్థమైన అంతా కూడా చనిపోవాలి. అప్పుడే మనము యుగములు జీవిస్తాము. అందుకొరకే క్రీస్తు 2026 సంవత్సరాల క్రితము మరణించాడు.
మరి అందుకని అపోస్తలుల పౌలు ఏమంటుంది ఇక్కడ, ఇకను జీవించువాడను నేను కాను అంటే క్రీస్తు బయటికి చూపిస్తున్నాడు. అపోస్తలుల పౌలు ఎక్కడ కాలు అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు. ప్రపంచానికి ఒక గొప్ప దైవజనుడుగా అపోస్తలుల పౌలు గారు తయారయ్యాడు. అంటే ఇది క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప మార్పు, మలుపు, ఒక గొప్ప విజయం. ఎప్పుడు అంటే క్రీస్తును నువ్వు ప్రపంచానికి చూపించినప్పుడు. మన సమస్య ఏంటంటే మనం ఎంతసేపు కూడా నేను చదువుకున్న వ్యక్తిని, నా ఇష్ట ప్రకారం నేను జీవించాలి, నా వ్యవస్థ ప్రకారం నేను జీవించాలి, మన 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 ప్రెజర్స్ నే భూమి మీద అనుభవించాలని అనుకుంటాం. కానీ క్రీస్తును నువ్వు ప్రపంచానికి చూపెట్టాలని బైబిల్ చెప్తుంది. క్రీస్తుని ప్రపంచానికి నువ్వు చూపెట్టగలాలంటే మనలో ఉన్నటువంటి అహమైతేనేమి, మనలో ఉన్నటువంటి పాపమైతేనేమి, మనలో ఉన్నటువంటి చెడైతేనేమి, మనలో ఉన్నటువంటి భ్రష్టత్వం అయితేనేమి, అదంతా కూడా సిలువ వేసేయాలంతే. అప్పుడు సిలువను, అందుకని వాక్యం ఏం చెప్తుంది, ప్రతి దినము కూడా ఏం చేయాలంట, సిలువను మోయాలంట ప్రతిరోజు. అంటే పాప రహిత జీవితాన్ని మనం జీవించాలని లేఖన భాగాలు చెప్తుంది. మన జీవితాన్ని ప్రతిరోజు కూడా ఇవన్నీ కూడా చెడు నడిపిస్తుంది. మన జీవితాన్ని ఇష్టానుసారంగా మన ప్రెజర్స్ నడిపిస్తాయి అవన్నీ కూడా. కానీ పౌలు చెప్తున్నాడు, నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. నువ్వు చెప్పగలుగుతావు రాత్రి నీ జీవితంలో క్రీస్తుని చూపెట్టగలుగుతావు ప్రపంచానికి. నువ్వు చూపించినప్పుడే క్రీస్తు త్యాగము నీ జీవితంలో నెరవేరుతుంది. క్రీస్తు లేకుండా నువ్వు ఈ రోజు ఎన్ని కలిగి ఉన్నా అదంతా కూడా వ్యర్థమే. నీ జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా అదంతా కూడా వ్యర్థమే. అందుకనే క్రీస్తు మన కొరకు బలియాగంగా చేయబడ్డాడు. ఆయన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం. ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడితే దాన్ని కొనసాగిస్తున్నావా, దానికి మన అంతరాయం కలుగజేస్తున్నావా అని నా ప్రశ్న. వాక్యంలో చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం చూస్తే, ఇక్కడ 20 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రిని అభిష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిల్వబెట్టుటకు ఆయన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఏంటి ఆ పునాది? మనం ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం? పునాది వేస్తాం ఫస్ట్. ఏంటి ఆ పునాది? ఏంటి ఆ పునాది? పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది. పునాది స్ట్రాంగ్ ఉంటే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు మనం పైకి. కట్టగలుగుతాం అట్లా. పునాది సరిగా లేకపోతే ఏమైతుంది? గోడలు క్రాక్స్ వస్తాయి, తద్వారా గోడ ఇల్లు కూలిపోతుంది. అయితే క్రైస్తవులు దేని మీద కట్టబడాలంటే ఇక్కడ చూడండి, పునాది మీద కట్టబడిన వారై. ఏ పునాది? క్రీస్తు. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండాలి. మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే పౌల్ గారు ఏం చేస్తున్నాడు అక్కడ? అవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి పాప జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టి ఒక నూతనత్వంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయబడ్డాడు. ఒక నూతనత్వంలోకి ఎప్పుడైతే మార్చబడ్డాడో దాన్ని కొనసాగిస్తూ మరి క్రీస్తును కలిగి, క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తును బోధిస్తూ అనేకులను ప్రభు వైపు నడిపిస్తూ వస్తూ ఉంటున్నాడు. లోకానికి పౌలు గారు ఏం చూపిస్తున్నాడు? పౌలు గారు లోకానికి ఏం చూపిస్తున్నాడు అంటే క్రీస్తును పరిచయం చేస్తున్నాడు. ఎట్లా పరిచయం చేస్తున్నాడు అంటే ఆయన జీవన విధానాన్ని
ప్రజలకు చూపిస్తున్నాడు. పౌలు గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అద్భుతాలు జరిగినాయి. పౌలు గారు ఎక్కడ నిలబడితే అక్కడ స్వస్థతలు జరిగినాయి. పౌలు గారు ఎక్కడ నిలబడితే అనేకులు దేవుని వైపు త్రిప్పబడ్డారు. ఎందుకు త్రిప్పబడ్డారు? ఒకవేళ పౌలు జీవితంలో పాపం ఉంటే, పౌలు జీవితంలో భ్రష్టత్వం ఉంటే, పౌలు జీవితంలో చెడు ఉంటే, ఒకవేళ పౌలు వ్యభిచారైతే అనేకులు క్రీస్తు వైపు తిరిగేవారా? క్రీస్తులో అనే లోకానికి ఏ రీతిగా చూపిస్తుందంటే, క్రీస్తులో ఉన్నటువంటి గుణాతిశయము, పరిశుద్ధత, యథార్థత అంతా కూడా క్రీస్తు లోకానికి చూపిస్తూ పరిచయం చేస్తూ సువార్తను ప్రకటిస్తుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో ఒక సువార్త వలె మార్చబడుతుందా? మన జీవితము దేవుని యొక్క సువార్త వలె, లేకపోతే దేవుని పరిచయం చేయగలుగుతుంటామా మనం? చదవమ్మా 2 తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ఏంటి ఆ స్థిరమైన పునాది? క్రీస్తే స్థిరమైన పునాది. ప్రభువు తన వారిని ఎరుగునని ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడు నీతి నుండి తొలగిపోవాలి. ఎవరంట? ప్రభు నామం ఎవరైతే ఒప్పుకుంటారో వారు ఏం చేయాలంటే చెడు నుంచి తొలగిపోవాలి, పాపం నుంచి తొలగిపోవాలి, లేకపోతే భ్రష్టత్వం నుండి తొలగిపోవాలి. లోకంలో ఉన్న వాటన్నిటి నుండి తొలగిపోయి చదువు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ఎరుగుతాడంట. ఏం చేశాడంట? ప్రభు తన వారిని ఏం చేశాడంట? గుర్తుపడతాడంట. ఎప్పుడు గుర్తుపడతాడు? నువ్వు స్థిరమైన పునాది మీద కట్టబడినప్పుడు. నేను క్రైస్తవుని సార్, నేను క్రైస్తవునండి, నేను చర్చికి పోయే వ్యక్తినండి, నేను కూడా దేవుని నమ్ముకున్నాను అని చాలా మంది చెప్తుంటారు. కానీ నువ్వు దేని మీద కట్టబడాలంటే స్థిరమైన పునాది మీద కట్టబడితే దేవుడు ఏం చేశాడంటమ్మా? అక్కడ చదవమ్మా, అక్కడ తన వారిని ఎరుగును గుర్తుపడతాడంట దేవుడు. ఓ పలాని వ్యక్తి, పలాని డేవిడ్, ఈయన నా వాక్యం మీద కట్టబడిన వ్యక్తి. పలాని అపొస్తలుడైన పౌలు నా వాక్యం మీద కట్టబడిన వ్యక్తి. పలాని మేరీ నా వాక్యం మీద కట్టబడిన వ్యక్తి. పలాని వ్యక్తి నా వాక్యం మీద కట్టబడిన. అప్పుడు క్రీస్తు ఒక వ్యక్తిని గుర్తుపడతాడంట. తన వారిని ఎరుగును. ఈరోజు మనల్ని గుర్తుపట్టే స్థితిలో ఉన్నామా? నీ కొరకు ఆల్రెడీ సమస్తం చేశాడు దేవుడు. నీకు స్థానం కూడా పదిలమైపోయింది అక్కడ. కానీ ఆ గురి యొద్దకు పరిగెత్తుతున్నామా? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గురి యొద్దకు పరిగెత్తుతున్నామా? ఈ రాత్రికాల సమయంలో నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ చూస్తే పౌలు గారు చెప్తుంది ఏంటంటే, క్రీస్తును ప్రపంచానికి తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు. క్రీస్తు ప్రపంచానికి మరి పౌలు యొక్క జీవితం ద్వారా చూపిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మనము చూపెట్టగలుగుతున్నాం. క్రీస్తు మనలో నివసిస్తున్నాడా? లేకపోతే క్రీస్తు మనలో జీవిస్తే ఏం జరుగుతుంది? ఆలోచనలు మారుతాయి, పద్ధతులు మారుతాయి, మరి సకల విధములైనటువంటి మరి ఆలోచనలు, పద్ధతులు, పాప జీవితం అవన్నీ కూడా మార్చబడి క్రీస్తును మనం ప్రపంచానికి మరి చూపెట్టగలుగుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇక్కడ క్రీస్తు యేసునకు కలిగిన ఏం చేయాలంట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మనలో ఏ మనసు ఉంది? ఇప్పుడు ఏ మనసు ఉందో ఒకసారి తిడితే తెలుస్తుంది. మనలో ఏ మనసు ఉందో ఒక వ్యక్తిని తిడితే తెలుస్తుంది. అప్పుడు ఏ మనసు ఉందో తెలియజేయబడుతుంది. మనలో చెడు బయటకు వస్తుంది. పౌలు గారు చెప్తుంది ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఆయనలో ఏముందండి? సాత్వికం ఉంది. ఆయనలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆయనలో ఏముంది? దేవుని మనసు ఉంది. ఆయనలో ఏముంది అంటే క్రీస్తులో దేవుని మనసు ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఇక్కడ చూస్తే వాక్యంలో చూస్తే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపంలో కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. ఎవరు క్రీస్తు? దేవుని కుమారుడు. పరలోకంలో ఉండవలసినటువంటి వ్యక్తి ఏమన్నది అక్కడ వాక్యం చదవమ్మా?
మీరును కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తానే వ్యక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు బలియాగంగా చేయబడ్డాడు, వ్యక్తునిగా చేసుకొనెను. ఎందుకొరకంటే ఆయన ఉన్న స్థానానికి ఇక్కడ కూర్చున్న వారందరినీ, ఈ స్వరం ఎవరెవరు వింటున్న వారందరినీ దేవుని రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన వ్యక్తునిగా చేసుకుని మన కొరకు బలియాగంగా చేసుకుని, ఈ త్యాగము మన జీవితంలో ఈరోజు వ్యర్థమైపోతుందా? ఈ త్యాగము మన జీవితంలో ఫలీకృతమవుతుందా అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఈ రాత్రికాల వేళలో నీ జీవితంలో అనేక సంవత్సరాలుగా తెలిసిపోతుండొచ్చు, నీ జీవితంలో అనేక గుడ్ ఫ్రైడేస్ పోతుండొచ్చు, నీ జీవితంలో అనేక పునరుత్థాన దినములు గడిచిపోతుండొచ్చు. కానీ మన ప్రవర్తన మారుతుందా? మనం దేవునికి ఇష్టడుగా మనం జీవిస్తున్నామా అంటే అది మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధము చెప్తుంది. మనం క్రీస్తులోకి మార్చబడిన వ్యక్తిగా ఉంటే మరి సమస్తము నూతనముగా చేయబడ్డాలి. ఒకానొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు క్రీస్తు విరోధి, అపోస్తలుడైన పౌలు క్రీస్తు సంఘాన్ని వ్యతిరేకించే వ్యక్తి, అపోస్తలుడైన పౌలు సంఘ సభ్యులను నాశనం చేసిన వ్యక్తి. కానీ ఎవడైతే క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తమైన. ఆ క్రొత్త ధనంలోకి వస్తున్నామా ఆగిపోతున్నామా? ఆ క్రొత్త ధనంలోకి వస్తున్నామా ఆగిపోతున్నామా? మనం ఎక్కడి వరకు వచ్చి ఎక్కడి వరకు ఆగిపోయినాం అది మనము తీర్మానం చేసుకోవాలి రాత్రికాల సమయంలో. అందుకొరకు సమస్తము విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచి మన కొరకు ఆయన బలియాగంగా చేయబడితే ఈ రోజు లోకంలో ఉన్నటువంటి ప్లెజర్స్ అనుభవిస్తాం, ఈ రోజు లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించాలని కోరుకుంటాం, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని ఆశపడతాం, ఈ లోకంలో ఏదో చేయాలని ఆశపడతాం. అవి ఏవి కూడా ప్రభు యొద్దకు చేర్చవు. ప్రియ దేవుని సంగమా, నువ్వు క్రీస్తును కలిగి క్రీస్తును పోలి నువ్వు జీవించినప్పుడు మాత్రమే నిత్య రాజ్యంలోకి నువ్వు చేర్చబడతావు. క్రీస్తు లేకుండా నీ జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా అవన్నీ కూడా శూన్యం. మన జీవితంలో క్రీస్తును ప్రపంచానికి చూపెడుతున్నామా? అది మనం ప్రపంచానికి ఏం చూపెడుతుంటున్నాం ఈ రాత్రికాల వేళలో? కనుక ఈ లేఖన భాగాల నుంచి మనం ధ్యానించిన అన్ని కూడా మన జీవితంలో పరిశీలన చేసుకుని మనం దేవునికి ఇష్టడుగా మనం జీవించాలి. కనుక అందుకనే యేసును క్రీస్తు మన కొరకు చేసినప్పుడు ఆ బలియాగము మన జీవితంలో ప్రపంచానికి చూపెట్టాలి. అంటే పాతవన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఒక నూతనమైనటువంటి వ్యక్తి మనం ప్రపంచానికి చూపెట్టాలి. అపోస్తలుడైన పౌలు గారు చూపెట్టాడు, ప్రపంచానికి చూపెట్టాడు, క్రీస్తుని చూపెట్టాడు. సమస్తము సిలువ వేసేసాడు. ఆయనలో ఉన్నటువంటి పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తును ప్రపంచానికి చూపెట్టాడు. ఈరోజు నువ్వు చూపెట్టగలుగుతావా? ఈ రాత్రికాల వేళలో క్రీస్తును ప్రపంచానికి నీ జీవితం ద్వారా చూపెట్టగలుగుతాం. ఎప్పుడు చూపెట్టగలుగుతాం అంటే క్రీస్తు స్వభావం మనలోకి వచ్చినప్పుడు, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం వెళ్ళిపోయినప్పుడు. ఎప్పుడు చూపెట్టగలుగుతామంటే పరిశుద్ధంగా జీవించినప్పుడు, ఎప్పుడు చూపెట్టగలుగుతామంటే యథార్థంగా జీవించినప్పుడు, ఎప్పుడు చూపెట్టగలుగుతామంటే క్రీస్తును కలిగి సత్యము యథార్థత కలిగి మనం జీవించినప్పుడు క్రీస్తుకు బిడ్డగా సాక్షిగా మనం చూపెట్టగలుగుతాం. లేకుండా లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తూ నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుని విశ్వాసిని అంటే బైబిల్ అంగీకరించు. నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా చెప్పండి పక్కవారితో, నీకు కలిగిన దాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకో. నీ గురి యొద్దకు వెళ్తున్నటువంటి క్రమంలో లోకంలో అనేక శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవన్నీ కూడా వాటి మీద దృష్టి ఉంచక, కుడికి గాని ఎడమకు గాని చూడక గురి యొద్దకే పరిగెత్తాలి. గురి యొద్దకే. నీ గురి ఉంది నిత్యత్వం. నీ గురి ఉంది క్రీస్తు ఉన్న స్థానానికి నువ్వు చేర్చబడాలి. క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానమైనాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు, మరలా రెండవ రాకడలో రానయ్యాడు. ఎవరి కొరకు అంటే సిద్ధపడితే నీ కొరకు, నువ్వు సిద్ధపడకపోతే సిద్ధపడిన వారి కొరకు. ఒక తీర్మానం తీసుకున్నాం ఈ రాత్రి కాలంలో. అందరి తలలు వచ్చి మనం ప్రార్థన చేస్తాం. మన హృదయాంతరంగం నుండి దేవుని సమయంలో మనం ప్రార్థన చేస్తాం. ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు మనకు నేర్పించినటువంటి పాఠంలో నుండి ఈరోజు నీ జీవితం ద్వారా దేవునికి ఏం చూపెట్టగలుగుతున్నావు? ఈ రాత్రికాల సమయంలో ప్రపంచానికి నువ్వు ఏం చూపెడుతుంటున్నావు?
అందరం కూడా ఇటువంటి చూడకుండా ఈ రాత్రికాల వేళలో నీ హృదయము దేవుని హృదయంతో అనుసంధానం కలిగి జీవించాలి. ఇప్పటి వరకు మన జీవితంలో పాపం ఉందేమో, ఇప్పటి వరకు మన జీవితంలో యథార్థత లేని జీవితాన్ని జీవించాలేమో, ఇప్పటి వరకు మన జీవితంలో లోకాశ్రమైపోయినామేమో, ఇప్పటి వరకు మన జీవితంలో లోకంలో అనుభవించాలేమో. జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన జీవితంలో అనేక రీతిగా సంవత్సరాల నుండి మనం వాక్యం వింటున్నాం, కానీ ఇంకా ఎక్కడో ఒక దగ్గర లోకం మిగిలిపోయిందేమో, ఎక్కడో ఒక దగ్గర పాపం మిగిలిపోయిందేమో, ఎక్కడో ఒక దగ్గర చెడు మిగిలిపోయిందేమో మన జీవితాలలో. దాన్ని ఈ రాత్రి కాల వేళలో క్రీస్తుతో కూడా సిలువ వేద్దామా? మనం కూడా చెప్పాలి, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాటను ధైర్యంగా చెప్పగలిగితే నిజమైనటువంటి ఆ యొక్క త్యాగము, విమోచన నీ జీవితంలో నెరవేరుతుంది. నీ జీవితంలో మరి దేవునికి విరుద్ధమైన అంతా కూడా నువ్వు అనుభవిస్తున్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో ఫుల్ స్టాప్ పెడదామా? ప్రపంచానికి నీ జీవితం ద్వారా క్రీస్తుని పరిచయం చేద్దామా? నువ్వు ఒక స్ట్రీట్ లో, ఒక గల్లీలో నడుస్తుంటే నీ జీవితం ద్వారా క్రీస్తు బయటికి కనబడాలి. మనం మాట్లాడే విధానంలో క్రీస్తు బయటికి కనిపించాలి. మనం నడవడిలో క్రీస్తు బయటికి కనిపించాలి. మన జీవితంలో క్రీస్తు ప్రపంచానికి చూపిస్తే అనేకులు క్రీస్తు వైపు తిరుగుతారు. నీ జీవితమే ఒక సువార్తగా మార్చబడాలి. నీ జీవితమే ఒక సువార్తగా మార్చబడాలి. ఆ సువార్తనే క్రీస్తు. యేసు క్రీస్తు మన కొరకు బలియాగంగా చేయబడితే ఈరోజు ఆ త్యాగము నీ జీవితంలో ఒక నూతన సృష్టిగా మార్చబడిందా, లేకపోతే ఇంకా పాత జీవితాన్ని గడుపుతున్నావా? క్రీస్తు కొరకు ఒక తీర్మానం చేసుకున్నామా? మనం క్రీస్తు కొరకు బ్రతకాలి. ఎందుకంటే మనకు దేవుడు సమస్తం చేసేసాడు ఆల్రెడీ. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆ రక్షణను పొందుకున్న నీవు క్రీస్తు కొరకు ఒక సాక్షిగా జీవించలేని పొజిషన్ లో ఉన్నామంటే ఎక్కడ పోతుంది మన ఆత్మీయ స్థితి? ఒక సమర్పణ కలిగి, ఒక పరిశుద్ధత కలిగి, ఒక నీతి కలిగి, ఒక యథార్థత కలిగి క్రీస్తు కొరకు మనము జీవించినప్పుడే ఆ జీవన విధానము దేవునికి ఇష్టరాలుగా మార్చబడుతుంది. ఈ రాత్రికాల వేళలో ఒక తీర్మానం తీసుకుందామా? అయ్యా, నువ్వు నా కొరకు మా దోషములను బట్టి మీరు నలగగొట్టబడ్డారు, మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు. అయ్యా, రాత్రికాల సమయంలో నీ త్యాగం నా జీవితంలో వృధా కావద్దు ప్రభువా. నీ త్యాగం మా జీవితంలో వృధా కావద్దు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో దేవా మాతో మాట్లాడండి ప్రభువా. మేము ఈ రోజు నుంచి లోకానికి మా జీవితమే ఒక సాక్ష్యము. మా జీవితం ద్వారా మరి లోకానికి మేము ఒక సువార్తను చూపెట్టాలి ప్రభువా. మాలో ఉన్న చెడు అయితేనేమి, చెడు అలవాట్లు అయితేనేమి, చెడు పద్ధతులు అయితేనేమి, వ్యసనాలు అయితేనేమి, అవన్నీ కూడా ఈరోజు సిలువ వేస్తున్నాం ప్రభు. అయ్యా, ఇన్ని రోజులు నేను క్రైస్తవునిగా ఉన్నా, కానీ నేను క్రైస్తవునిగా ఉన్నప్పుడు ప్రభా నేను నాటబడలేదు. నీలో నీ స్థిరమైన పునాది మీద నేను నిర్మించబడలేదు. ఒక నామ మాత్రమైనటువంటి విశ్వాసురాలుగా నేనున్నాను ప్రభు. అయ్యా, అపోస్తలుడైన పౌలు ప్రపంచానికి నిన్ను పరిచయం చేసిన రీతిగా నా జీవితం ద్వారా కూడా నేను పరిచయం చేయాలి ప్రభా. నిన్ను నాలో ఉన్న చెడును తొలగించు తండ్రి, నాలో ఉన్న పాపాన్ని తొలగించు తండ్రి, నాలో ఉన్న వ్యసనాలు తొలగించు తండ్రి, నాలో ఉన్నటువంటి భ్రష్టత్వం తొలగించు తండ్రి, నాలో ఉన్నటువంటి మీకు ఇష్టం లేని ఏది నాలో ఉన్నా అంతా కూడా తొలగించు ప్రభా. ఈ రాత్రికాల వేళలో నీకు సాదృశ్యంగా మేము జీవించాలి. పౌలు గారు చెప్పిన విధంగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను నేను జీవించువాడను కాను అంటున్నాడు ప్రభా. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు ప్రభా. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా మేము కూడా నీ కొరకు జీవించాలి ప్రభా. మేము కూడా చెప్పాలి ప్రభా, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. ఈరోజు ఒక నూతన సృష్టిగా మనం మార్చబడాలి.
ఈ గొప్ప రహస్యము మన జీవితంలో నెరవేర్చబడాలి. యేసయ్యా, ఈ మర్మము మా జీవితంలో చెప్పబడింది ప్రభువా. నా పాత రోత జీవితాన్ని ప్రభువా సిలువ వేయించున్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించున్నాను. మీరు కనబడాలి ప్రభువా. ఇది క్రైస్తవ జీవితం యొక్క సత్యము. క్రైస్తవుడు అంటే ప్రార్థించే మనిషి, చర్చికి వెళ్ళే మనిషి, బైబిల్ చదివే మనిషి. కానీ క్రైస్తవుడు అంటే క్రీస్తు నాలో జీవించే వ్యక్తి. ఈ సత్యము నువ్వు ఈ రాత్రికాల సమయంలో చెప్పబడాలి. క్రీస్తు లేకుండా మన జీవితంలో ఎన్ని ఆస్తులు, అంతస్తులు, హోదాలు కలిగి ఉన్నా అవంతా కూడా వ్యర్థమే. మోషే గారు విడిచిపెట్టకూడని భాగ్యం అంతా ఎంచి రాజభోగాన్ని విడిచిపెట్టాడు. ఆయన చదువును విడిచిపెట్టాడు, రాచరికాన్ని వదిలిపెట్టి క్రీస్తు కొరకు జీవిస్తున్నాడు. తద్వారా ఇజ్రాయేలు ప్రజలను నడిపించే గొప్ప నాయకుడుగా ఆయన చేయబడ్డాడు. పౌలు గారు అయితే ప్రపంచానికి సువార్తను మోసుకెళ్లి అనేక సంఘాలు స్థాపించాడు. మేము కూడా మా జీవితాల ద్వారా ప్రపంచానికి నిన్ను పరిచయం చేయాలి. మాలో ఉన్నదంతా కూడా తొలగించినందుకు వందనాలు. విమోచించబడ్డామని మేము విశ్వసిస్తూ నీ కొరకు ఒక సత్యమైన మార్గములో, నీ కొరకు ఒక యథార్థమైనటువంటి మార్గంలో, నీ కొరకు ఒక నీతివంతమైనటువంటి మార్గంలో ఈ రాత్రికాల సమయంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడుతుంది. కనుక మేము చేసిన ప్రార్థన ద్వారా మీ నామానికి మహిమ వస్తుందని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.